హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్‌ని ఫ్రమ్ చెన్నై. ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ మనం చూద్దాము. ప్రెజెంటు లాస్టు ఎలా చెప్పాలంటే ఈ ట్రంప్ లిబరేషన్ డే ఇయన్నీ మనం ఎలా తట్టుకున్నామో ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్‌కి అసలు మన దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళు ఏ డైరెక్షన్‌లో ఉన్నారు ఈ ఈవెంట్‌లో అనేది ముఖ్యంగా చెప్తాను. చాలా ఇంపార్టెంటు. చూడండి నేనిది ఎప్పుడూ చెప్తూనే ఉంటాను. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇట్స్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నిఫ్టీలో ఏ డైరెక్షన్ వెళ్తుంది మార్కెట్టు అనేది చెప్పడాని కోసమే ఈ ప్రోడక్ట్ మనం లాంచ్ చేశాము. ఇట్స్ ఎ వెరీ వండర్‌ఫుల్ ప్రోడక్ట్. నేను చెప్పాను గదా! ఆప్షన్స్ చేసేవాళ్ళకి ఇది చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఫ్యూచర్స్ చేసేవాళ్ళకి ఇంకా అసలు ప్రాబ్లమే లేదు. ఫుల్ ప్రాఫిట్స్ వస్తది. ఇంకా ఎలా చెప్పాలంటే బట్ ఫ్యూచర్స్ చేయాలంటే ఇంత డబ్బులు కావాలి. అందుకని దీనికి మనం డిజైనింగ్ ఏం చేశాము, ఒక 10,00,000 రూపీస్ ఉంటే ఇది ఎలిజిబుల్. వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ట్రేడ్‌కి రూ. 1,00,000 పెడతారు. పోతే 70,000, 80,000 అలా పోద్ది. వస్తే 1,20,000, రూ. 1,00,000 అలా వస్తది. డిపెండ్స్ అపాన్ ఆ ప్రీమియమ్స్‌ని బేస్ చేసి. అయితే ఇక్కడ చాలా ముఖ్యమైనది మనది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. మనం ఆల్రెడీ ఇది మనం చూపిస్తానే ఉన్నాము. నెక్స్ట్ టైమ్ చూపిస్తాను ఎన్ని పాయింట్స్ వచ్చిందని. ఈ వీడియోలో చేయలేదు. ఇప్పుడు చూడండి. ఇది వచ్చి గత 7, 8 నెలల నుంచి దాదాపు 6,000 పాయింట్స్ దాకా మనకు ప్రాఫిట్ జనరేట్ అయింది. ఫ్యూచర్స్‌లో అయితే అట్నే ఫుల్ ప్రాఫిట్స్ వచ్చినట్టే. ఓవరాల్‌గా మేబీ ఒక 500 పాయింట్స్ అటు ఇటు ఉండొచ్చు. ఎందుకంటే ఆ ప్రీమియమ్స్‌ని బేస్ చేసి. ఫ్యూచర్స్ కూడా సమ్‌టైమ్స్ ప్రీమియం ఉంటుంది కదా! అది. బట్ ఇట్స్ ఎంటైర్‌లీ ఎలా చెప్పాలంటే ఇంచుమించు స్పాట్‌కి, ఫ్యూచర్‌కి ఈక్వల్‌గానే ప్రాఫిట్స్. స్పాట్‌లో ఒక 6,000 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది ఒక 7 నెలలకి. ఫ్యూచర్స్‌లో 5,000 ఏసుకోండి. నో ప్రాబ్లమ్. అది ఎందుకంటే స్పాట్ బేస్ చేసే మనం చేస్తాం ఇది టోటల్‌గా. స్పాట్ కంప్లీట్ స్పాట్ బేస్ చేసే. ఇది ఎట్లంటే ఆప్షన్‌లో కూడా చెప్పాను కదా! మాక్సిమం లాస్ వచ్చి 200 పాయింట్లండి. 200 హైయెస్ట్ వచ్చి 300 పాయింట్లు వచ్చింది. మాక్సిమం 200 పాయింట్లు లాస్ అవుద్ది. ఒక 2, 3 ట్రేడ్ లాస్ అయినా మళ్ళీ ఇంకో ట్రేడ్‌లో ఒక 450 పాయింట్లు, 500 పాయింట్లు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి. అది దీని పద్ధతి. మన దగ్గర తీసుకున్న వాళ్ళకి రెగ్యులర్‌గా తెలుసు. బట్ చాలామంది ఇది అసలు బిజినెస్ చేయడానికని కూడా తీసుకోవట్లేదు. అసలు ఈ డైరెక్షన్ ఎలా ఉంది? వాళ్ళ పోర్ట్‌ఫోలియోస్ కోసమే చాలామంది తీసుకుంటారు. ఓహ్! ఇప్పుడు ఈ డైరెక్షన్‌లో ఉందా? ఇప్పుడు ఈ డైరెక్షన్‌లో ఉందా? ట్రేడింగ్ చేయడానికి కోసమనే కాదు. డైరెక్షన్ తెలుసుకోవడానికి కూడా వాళ్ళు దీన్ని చాలామంది తీసుకుంటున్నారు. కొంతమంది కూడా. చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనము లాస్ట్ ట్రేడ్ ఎప్పుడిచ్చాము? చాలామంది అంటే ట్రంప్ వచ్చి ఏం చెప్పాలంటే కంప్లీట్‌గా అతను చెప్పింది చెప్పినట్టు చేశాడు. బట్ ఇక్కడ మనము చాలామంది ఫియర్‌గా ఉన్నారు. అంటే అతను ఏస్తాడా? ఏయడా? మనం వచ్చి ఒక డైరెక్షన్‌లో ఉన్నాము. ఆ డైరెక్షన్ పర్ఫెక్ట్‌గా ఏ డైరెక్షన్‌లో ఉన్నాము అనేది చూపిస్తాను. చూడండి. ఇప్పుడు మనము 28వ తారీఖు నుంచి మనం అసలు ఒకే డైరెక్షన్‌లో ఉన్నామండి. ఏ డైరెక్షన్ అనేది చూపిస్తాను. ఫస్ట్ అక్యుములేషన్ వచ్చి సెల్లింగ్ డైరెక్షన్‌లో ఉన్నాం. అంటే మనం 28వ తారీఖు నుంచి ఒక సెల్లింగ్ డైరెక్షన్‌లో ఉన్నాము. ఆ డైరెక్షన్ వాల్యూ వచ్చి 23,461 ఇది ఫస్ట్ అక్యుములేషన్. 23,461 ఇది ఫస్ట్ అక్యుములేషన్‌ది. ఓకే. 23,461 యాహ్! ఫస్ట్ అక్యుములేషన్.
ఇక్కడికి వస్తే మనం సెల్ చేయమని చెప్పున్నాం. ఇంకోటి సెకండ్ అక్యుములేషన్ కూడా చెప్పేస్తాను. సెకండ్ అక్యుములేషన్ కూడా నేను కాపీ చేసేద్దాం. సెకండ్ అక్యుములేషన్ కూడా ఎక్కడంటే 23,651. అంటే ఫస్ట్ అక్యుములేషన్ యాక్టివ్ అయితేనే సెకండ్ అక్యుములేషన్కి వ్యాలిడ్. అది అందరికీ తెలుసు. అది ఓకే. ఇప్పుడు ఇది సెకండ్ అక్యుములేషన్. ఓకేనా? యా. ఇప్పుడు మనము 28వ తారీఖు ఇచ్చామండి. చూద్దాం. 28వ తారీఖు మనం ఎన్నింటికి ఇచ్చామంటే 1 గంటకి ఇచ్చాం. కరెక్ట్గా 1 o'clock. 1 o'clock ఇచ్చాము. బట్ అది యాక్టివ్ అయింది ఎన్ని గంటలకి అని చూద్దాము. 5 minute చార్ట్ పెట్టున్నాను. అది చూడండి. 28వ తారీఖు మన ఎగ్జాక్ట్గా మనం ఇచ్చింది 1 o'clockకి. బట్ యాక్టివ్ అయింది 1:45కి యాక్టివ్ అయిందండి. 28వ తారీఖు సెల్లింగ్ అయిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము డైరెక్షన్ చేంజ్ చేయలేదండి. ఒకే డైరెక్షన్లో ఉన్నాను. అది ఆ రోజు నుంచి ఈ రోజు 4వ తారీఖు ఈ రోజు వరకు మనం డైరెక్షన్ చేంజ్ చేయలేదు. మన టార్గెట్ వచ్చి మనం ముందే ఫిక్స్ చేసేస్తాం. మనం ఆల్రెడీ టార్గెట్ కూడా వచ్చి 23,041 మన టార్గెట్. 23,041 ఇది మన టార్గెట్. ఇప్పుడు చూడండి, ఈ టార్గెట్ కూడా మనకి ఎప్పుడు వచ్చింది అనేది చూద్దాము. అంటే ఈ 7-8 రోజులు ఎంతమంది మార్కెట్లో ఎన్నో న్యూస్లు ఇచ్చారు. అంటే మార్కెట్ డౌన్ అవుద్దా, అప్ అవుద్దా, అంటే వాళ్ళు ఒక డైరెక్షన్లో లేదు. ఫస్ట్ పాయింట్, ఏ డైరెక్షన్లో అంటే వాళ్ళు డైరెక్షన్ చెప్పలేకపోతున్నారు. అది బట్ మనం వచ్చి లాస్ అయినా గెయిన్ అయినా, ఈవెన్ దో 200 పాయింట్స్ లాస్ అయితే మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాం. అదే బిజినెస్ అండి. బిజినెస్ అంటే అంతే. తెలియదు అనే మాటే లేదు. వెళ్తాము, అవసరమైతే 200 పాయింట్ లాస్ ఇస్తాము, మళ్ళీ డైరెక్షన్ చేంజ్ చేసుకుంటాం. వ్యాపారం అంటే లాస్ లేకుండా ప్రాఫిట్ చేయలేమండి. అది ఎవరన్నా నేను 100% ప్రాఫిట్ చేస్తున్నానంటే డెఫినెట్గా అక్కడ ఏదో తేడా ఉంటుంది. అది మాత్రం మనం జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రాఫిట్ చేయడం ఇంపార్టెంటే, నేను కాదనట్లేదు. బట్ లాస్ లేకుండా ప్రాఫిట్ రాదు. అది తర్వాత చూడండి, 3వ తారీఖు కూడా లో వచ్చిందండి, 23,141. బట్ మనకి మన టార్గెట్ రాలేదు 100 పాయింట్లు. కాబట్టి నిన్న 3వ తారీఖు కదా, నిన్న 3వ తారీఖు నిన్న అయిపోయింది. ఈరోజు మార్నింగ్ చూడండి, ఎగ్జాక్ట్గా ఈరోజు మార్నింగ్ 9:20కి మన టార్గెట్ వచ్చేసింది. అంటే మనం దాదాపు 420 పాయింట్లు ఇందులో ప్రాఫిట్ చేశాం. నేను చెప్పాను కదా, లాస్ అయ్యేటప్పుడు 200 పాయింట్లు 200 పాయింట్లు పోతుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు 400 పాయింట్స్ ప్రాఫిట్ వస్తుంది. అంతే. అదే దీని స్టైలు. ఒకటి ముఖ్యంగా డైరెక్షన్, ఏ డైరెక్షన్లో ఉన్నాము అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే జనరల్గా డైరెక్షన్ తెలియకుండా మార్కెట్లో కొన్ని లక్షలు పోగొట్టుకుంటున్నారండి. లక్షలు కాదు, కోట్లు. బట్ ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ లాంచ్ చేసిన తర్వాత నా దగ్గర చాలామంది సబ్స్క్రిప్షన్ తీసుకున్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఎంత వండర్ఫుల్గా ఉన్నారంటే అంత బ్యూటిఫుల్గా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు అట్ ప్రజెంట్ మనం కంప్లీట్ చేసున్నాం కదా. సరే, అది ఇది కూడా దీంట్లోనే చూపించేస్తాను. అది నేను మళ్ళీ చూపిస్తాను, చూడండి. ఇంకొక అంటే ఎలా ప్రాఫిట్ జనరేట్ అయింది ఫస్ట్ నుంచి, మనం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ప్రాఫిట్ ఇప్పుడు దాకా ఎంత ప్రాఫిట్ జనరేట్ అయింది అనేది క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు క్లోజ్ చేశాం కదా ఈ ట్రేడ్తో సహా ఎంత ప్రాఫిట్లో ఉన్నాము, ఎన్ని పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాము అనేది చూపిస్తాను. చూడండి చెప్పాను కదా,
సో ఇప్పుడే చూపించాలి, రెగ్యులర్గా మనం చూపించేది. చూడండి, మనం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడి నుంచి ఈ పోర్ట్ఫోలియో అంటే ఈ పాయింట్స్ ఎలా జనరేట్ అయింది అంటే ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ వెళ్తాం కదా, అలా ఎంత పాయింట్స్ జనరేట్ అయింది అనేది చూడండి. మనం లాస్ట్ జూన్లో స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటికీ దాదాపు ఫస్ట్ ట్రేడ్ చూడండి 450 పాయింట్స్ ప్లస్, సెకండ్ ట్రేడ్ 150 పాయింట్స్ మైనస్, అదేలాగా ఇలా ప్లస్ మైనస్ ఇది ఎవరైనా స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు, తప్పులేదు. అంటే ఎలా ప్రాఫిట్ జనరేట్ అవుతుంది, లాస్ వచ్చినప్పుడు 200 పాయింట్లు అలా లాస్ వస్తుంది. ఇప్పటిదాకా టిల్ డేట్ మనకి ప్రాఫిట్ క్లియర్గా చూసుకున్నారు కదా, చూసుకోండి. తర్వాత ఇప్పుడు దాకా చూడండి 6417 పాయింట్లు ప్రాఫిట్ జనరేట్ అయిందంటే ఇదే ఫ్యూచర్స్లో చేసుంటే ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 8 months కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి 6 అంటే 75 షేర్లు ఇంటూ 64 అంటే దాదాపు ఒక్క లాట్కే 4,80,000 ప్రాఫిట్ వచ్చి ఉంటుంది. ఒక్క లాట్కి ఒక్క లాట్ ఫ్యూచర్ చేసి ఉంటేనే. అంటే అదే చెప్తారు, ఇది ఒక డిసిప్లైన్, దీనికి ఒక ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ ఉండాలి. అందుకనే దీనికి 10 lakhs ఎలిజిబుల్ చెప్పాను. అదే సపోజ్ ఫ్యూచర్స్ చేయాలంటే ఇంకొక 2 to 3 lakhs ఎక్స్ట్రా ఉండాలి. అప్పుడు మనం ఒక 3 lots చేసుకోవచ్చు. ఆప్షన్స్ అయితే 1 lakh, ఒక ట్రేడ్కి 1 lakh పెడతాము, మిగతా 9 లక్షలు బఫర్లో ఉంటుంది. పోతే 70,000-80,000 పోతుంది, వస్తే 1,20,000 1,00,000 అలా వస్తుంది. ఇది ఆల్రెడీ అందరికీ తెలిసింది, మన దగ్గర తీసుకున్న వాళ్ళకి చెప్తున్నాను, ఇలాగే ఉంటుంది. కాబట్టి మైనస్ లేకుండా నేను సంపాదిస్తున్నాను. చూడండి, ఇక్కడ మైనస్ పోనే ఈ ప్రాఫిట్ జనరేట్ అయింది. 6,417 పాయింట్లు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇది అంత బ్యూటిఫుల్, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుందండి. మనది క్లియర్గా ఏ రోజు ఏ పాయింట్స్ నుంచి ఏ ట్రేడ్, లాస్ట్ ట్రేడ్ ఇప్పుడు మనం క్లోజ్ చేసాం కదా, ఈ ట్రేడ్ చూడండి మనకి ఎన్ని పాయింట్స్ వచ్చింది, 420 పాయింట్లు మనకి ప్రాఫిట్ వచ్చింది. లాస్ వచ్చినప్పుడు అదే 100 150 మళ్ళీ ఇంకో ట్రేడ్ ఇంకొక 400 కొట్టేస్తే వచ్చేస్తుంది. ఇలాగే వస్తూ ఉంటుంది అది. కాబట్టి ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా మనం ప్రజెంట్ ఇది క్లియర్గా చూపించేశాను. ఇంట్రెస్టెడ్ ఉండే వాళ్ళు ఎవరైనా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అది తర్వాత ఇప్పుడు హైదరాబాద్ సెషను అంటే ఎలా చెప్పాలంటే ఆల్మోస్ట్ కంప్లీటెడ్ స్టేజ్కి వచ్చేసింది. లాస్ట్ ఒక 4 or 5 సీట్స్ ఉన్నాయి అంతే, అన్నీ కంప్లీటెడ్. కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉండేవాళ్ళు ఎర్లీగా చేసుకోండి, ఎందుకంటే బుకింగ్స్ క్లోజ్ చేయబోతున్నాము. అది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. హైదరాబాద్లో మే 24, 25 మనం చెప్పించేది 2 సబ్జెక్ట్ హైదరాబాద్లో, ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ క్వార్టర్స్. సో వెరీ ఎక్సలెంట్ స్ట్రాటజీస్. అది ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రమే దయచేసి కాంటాక్ట్ చేయండి, ఎందుకంటే వెరీ లిమిటెడ్ సీట్స్, అది ముందుగానే బుక్ చేసుకోవాలి, దానికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేసుకోవాలి. అది ఇప్పుడు నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కూడా మనం ఇప్పుడు ఈ ట్రేడ్ కంప్లీట్ చేసుకున్నాము. అది నెక్స్ట్ ఏ డైరెక్షన్లో ఉన్నాము అనేది ఎలా చెప్పంటే మన దగ్గర సబ్స్క్రిప్షన్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇది వచ్చి జస్ట్ ఒక అవేర్నెస్ కోసం ఈ వీడియో వేస్తున్నాను. ఎలా ట్రేడ్ చేశాము, ఎట్లా ప్రాఫిట్ జనరేట్ అయింది, దానికోసమే. అంటే చాలామంది కొన్ని లక్షల కోట్లు పోగొట్టుకుంటున్నారు ఒక డైరెక్షన్ తెలియకుండా. అది దానికోసమే. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.